Hello, yes. వెరికోస్ వెయిన్స్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ రైట్ నౌ. ఇవి ఎక్కువగా అడల్ట్స్లోనే వస్తాయి, చిన్నపిల్లలు రావు. వీటికి కారణాలు 3 రకాలు ఉన్నాయి. మన హార్ట్ మెయిన్ ఫంక్షన్ ఏదంటే బ్లడ్ను ప్యూరిఫై చేసి పంపింగ్ చేయడం. ఎప్పుడైతే దీని పనితనం మందగిస్తుందో అప్పుడు వెరికోస్ వెయిన్స్ వస్తాయి. తర్వాత రెండవ కారణం నరాలలో వీక్నెస్ రావడం. మూడోది నరాలకు వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్ అనేది సరిగా పనిచేయకపోయినా కూడా వెరికోస్ వెయిన్స్ వస్తాయి. మనకు కొలాయిలో వాటర్ ట్యాప్లో ఇట్లా వాల్వ్స్ ఉంటాయో ఇక్కడ నరాల్లో కూడా వాల్వ్స్ ఉంటాయి. అప్పుడు అవి ఎక్కడైతే బ్లడ్ స్టాగ్నేట్ అవుతుందో అక్కడ నరాలు ఉబ్బెత్తుగా వచ్చి బ్లూయిష్ కలర్ చేంజ్ కానీ పర్పుల్ కలర్ కానీ వస్తాయి. ఇంకా వీటిని స్పైడర్ వెబ్స్ ఇవన్నీ కూడా అంటారు, ఎందుకంటే అవి వంకర తింకరగా వచ్చి ఉంటాయి. వీటిని ప్రివెన్షన్ ఎట్లా చేయాలో, మేనేజ్మెంట్ ఎట్లా చేయాలో చూద్దాం. ఇవి కొందరిలో కాంప్లికేషన్ ప్రొడ్యూస్ చేస్తాయి, కొందరిలో ఏం నార్మల్గానే ఉంటాయి, వాళ్ళు ఏం చేయరు. ఇవి ఎక్కువ ఉబ్బెత్తు ఇచ్చి అక్కడ అబ్రేషన్ అయ్యి చీము పట్టినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి. ఒకవేళ ఆ ప్రాంతం మొత్తం చెడిపోతే అప్పుడు సర్జరీ చేసి ఆ పోర్షన్ తీసేయాలి. 2 టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఒకటి లేజర్ సర్జరీ, అంటే తక్కువ మోతాదులో పాడైపోయినప్పుడు నరము లేజర్ సర్జరీ యూజ్ చేస్తారు. నరం మొత్తం పనికి రాకుండా కుళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆ పోర్షన్ ఫిజికల్ సర్జరీ ద్వారా తీసేస్తారు. అయితే ఫిజికల్ సర్జరీ ఇస్ ద లాస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎందుకంటే ఒక చోట వెరికోస్ వెయిన్స్ తీసేస్తే ఇంకో చోట వస్తాయి. ఎందుకంటే మీ బాడీలో టోటల్ నర్వస్ సిస్టమే వీక్నెస్ అయింది, వాల్వ్లన్నీ దెబ్బతిన్నాయి. అప్పుడు ఒక చోట సర్జరీ చేసినా ఏం యూజ్ ఉండదు. అందుకని సర్జరీ ఇస్ ద లాస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. స్త్రీలలో ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇవి ఎక్కువ వస్తాయి. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత నార్మల్గా అవే పోతాయి. మెనోపాజ్ తర్వాత వచ్చే వెరికోస్ వెయిన్స్ అలానే ఉంటాయి. కొందరిలో కాంప్లికేషన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, కొందరిలో చేయవు. అయితే ప్రివెన్షన్ మేనేజ్మెంట్ క్రూషియల్. ప్రివెన్షన్ అంటే రాకుండా ఉండడానికి, ఇలా వచ్చిన తర్వాత సివియారిటీ ఎక్కువ కాకుండా ఉండడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ వర్క్ అనేది చేయకూడదు. ఒబెసిటీ రెండవ కారణం. ఒబెసిటీ అంటే లావ్ ఎక్కువ కావడం. ఇంకా మూడోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. 50 years తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి, సరిగా పనిచేయవు, వాటి వల్ల కూడా వస్తాయి. ప్లెంటీ ఆఫ్ రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ పని చేయకూడదు. నిలబడి చాలామంది ఎక్కువ పని చేస్తుంటారు 50 years తర్వాత, వాళ్ళల్లో ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా సివియారిటీ ఎక్కువ అవుతుంది, సర్జరీ వరకు పోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వెరికోస్ వెయిన్స్తో సక్సెస్ఫుల్గా మేనేజ్మెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.